ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందే ఆడే పండుగాడు అనేది పోకిరి డైలాగ్. అలాంటి పోకిరికి డైలాగ్ కన్నా మించిన దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ. ఎవరి రాజారెడ్డి? ఏమా అరంగేట్రం కదా. కమామిష్ అంటే రాజారెడ్డి మరెవరో కాదండి, వైఎస్ షర్మిల అనిల్ కుమారుడు. ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీలో జగన్ షర్మిలగా రెండుగా చిన్న దృశ్యం చూస్తూనే ఉన్నాం. తన అన్నతో వేరుపడ్డ షర్మిల మొదట వైఎస్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణలో స్థాపించి ఆ తర్వాత తమ మాతృ పార్టీ కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి అటు పిమ్మట 2024 ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎంట్రీ ఇచ్చారు ఆమె. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అన్నకు గుంటకు గుక్కెడు నీళ్లు తాగిస్తున్న షర్మిల తన డోసు సరిపోవడం లేదని కొత్తగా ఓ 6 అడుగులు బుల్లెట్ ని తన అన్న గుండెల్లోకి నేరుగా దింపాలని ట్రై చేస్తోంది. ఆ బుల్లెట్ పేరే వైఎస్ రాజారెడ్డి జూనియర్. ఎస్, ఈ జూనియర్ రాజారెడ్డి దెబ్బకు వైఎస్ జగన్ కాకి ప్యాంట్ తడిసిపోతోందట. ఇటు భారతిరెడ్డి సైతం తన ప్రయత్నాలన్నింటినీ తిప్పి కొట్టడానికి వస్తోన్న ఈ రాజారెడ్డి జూనియర్ ని చూసి తల పట్టుకుంటున్నారట. కారణం ఏంటంటే జగన్ ద్వారా వైఎస్ ఫ్యామిలీ లెగసీని మామ భాస్కర్ రెడ్డి, బావ అవినాష్ తో కలిసి ఇటువైపు తిప్పుకునే యత్నం చేస్తున్న భారతిరెడ్డికి రాజారెడ్డి అనే పేరు గల ఈ బుల్లెట్ లాంటి కుర్రోడు తల్లి నీడలో రాజకీయంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న దృశ్యం తెగ కలవర పెడుతోందట. ఇప్పటికే రాజారెడ్డిలో ఇటు బ్రాహ్మణ అటు రెడ్డితో పాటు భార్య ద్వారా కమ్మ రక్తం కూడా కలగలిసి ఉండడంతో ఇతడు 3 రక్తాల ముద్దుల బుల్లెట్ గా పేరు సాధిస్తున్నాడు. ఆపై రాను తల్లి వెంట తిరిగి ఇక్కడ రాజకీయాలకు అలవాటు పడితే కష్టమే అన్నది తాడేపల్లి ప్యాలెస్ టాక్ గా నిలుస్తోంది. ఇప్పటికే లోకేష్ పవన్ రూపంలో తీవ్ర రాజకీయ అంతరాయం ఎదుర్కొంటున్న జగన్ వచ్చే రోజుల్లో తనకు సాటి రాగల రాజారెడ్డి కూడా ఎంట్రీ ఇస్తే ఆయన 25 ఏళ్ల ఆశలు ఆవిరైనట్టుగానే ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తల్లితో కలిసి రాజారెడ్డి కర్నూలు ఉల్లియార్డు పర్యటనకు వెళ్లబోతూ అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం త్వరలో ఉంటుందని షర్మిల ప్రకటన వచ్చే రోజుల్లో రాజారెడ్డి రాజకీయంగా మరింత రాటు తేలితే కనుక ఇక జగన్ కి మేనమామ గండం ఉన్నట్టే అని భావిస్తున్నారు. అలనాడు శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుణ్ణి ఏ విధంగా అయితే తుదముట్టించాడో ఈ జగన్ మామను రాజారెడ్డి అనే మేనల్లుడు కూడా సరిగ్గా అలాగే రాజకీయంగా నామరూపాలు లేకుండా చేస్తారా అన్న ఉత్కంఠ చెలరేగుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబును ముసలోడు అంటున్న జగన్, లోకేష్, పవన్, రాజారెడ్డి త్రయం ముందు ముసలోడు కాక తప్పదు, ఆపై మూలకు చేరక తప్పదు అన్న కామెంట్లు సైతం సామాజిక మాధ్యమాలు పేలుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి జగన్ మామ రాజకీయ ముఖ చిత్రమేంటో అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.